హలో ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ప్రాచీన భారతదేశంలో చాణక్యుడు అనే మహాపండితుడు ఉండేవాడు. అతడు కేవలం గురువే కాదు, ఒక గొప్ప వ్యూహకర్త కూడా. చిన్న వయసులోనే అతడు అన్యాయాన్ని సహించలేని స్వభావం కలవాడు. దేశాన్ని బలహీనపరుస్తున్న దుర్మార్గ పాలకులను చూసి దేశ భవిష్యత్తు మారాలి అని సంకల్పించాడు. ఒకరోజు నందవంశపు రాజు సభకు వెళ్ళిన చాణక్యుణ్ణి రాజు అవమానించాడు. ఆ అవమానం అతని హృదయంలో అగ్నిలా మండింది. అప్పుడే అతడు ప్రతిజ్ఞ చేశాడు, ఈ రాజ్యాన్ని కూల్చి న్యాయమైన పాలనను స్థాపిస్తాను అని. అటవీ ప్రాంతంలో ఒక తెలివైన ధైర్యవంతుడైన యువకుడిని చాణక్యుడు చూశాడు. అతడే చంద్రగుప్త మౌర్యుడు. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్న చంద్రగుప్తుడిని చాణక్యుడు తన శిష్యుడిగా తీసుకున్నాడు. రాజకీయాలు, వ్యూహాలు, సహనం, ధైర్యం అన్నీ నేర్పించాడు. చాణక్యుడు ఎప్పుడూ చెప్పేవాడు, శత్రువును శక్తితో కాదు బుద్ధితో జయించాలి అని. చిన్న చిన్న విజయాల ద్వారా సరైన సమయాన్ని ఎదురుచూస్తూ చాణక్యుడు తన వ్యూహాన్ని అమలు చేశాడు. చివరికి నందవంశం కూలిపోయింది. చంద్రగుప్తుడు మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ కథ మనకు నేర్పిన నీతి ఏమిటంటే, దూరదృష్టి, సహనం, తెలివి ఉంటే అసాధ్యము అని ఏదీ ఉండదు. నిజమైన విజయం శబ్దంతో కాదు, వ్యూహంతో వస్తుంది. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.